హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మీకు జవహర్ నవోదయ రిక్రూట్మెంట్కి సంబంధించిన 2024కు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్స్ ఎలా ఉండాలి, మనకి ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉండబోతుంది, ఏ కేటగిరీస్ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఇవన్నీ కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ వీడియో చూసుకొని ఈ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు. ఓకే, సో ముందుగా మనము యూట్యూబ్ ఛానల్లో సంబంధించిన వీడియోని చూడండి. అది చూసిన తర్వాత మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. సో మనం ముందుగా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియో అనేది చేస్తున్నాను. సో మనం ముందుగా అప్లై చేయాలంటే ఇక్కడ navodaya.gov.in వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ వెబ్సైట్లో మనకి ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ నవోదయ విద్యాలయ సమితి అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అని ఓపెన్ అవుతుందండి. లింకు ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ nvs.nta.online.in మనకి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. సో మనం ముందుగా ఎన్టీఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి, స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పే ఎగ్జామినేషన్ ఫీ. సో ఇలా స్టెప్ 1లో మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎన్టీఏలో, అండ్ దెన్ తర్వాత స్టెప్ 2లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, అండ్ స్టెప్ 3లో మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏం లేదు, స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, అండ్ స్టెప్ 3లో మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. ఇదే మనం చెప్పుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. పెద్దగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు. అలాగే ఫోటో సైజెస్ ఎలా ఉండాలి, సిగ్నేచర్, తంబు మనకి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అడుగుతారు, వాటి సైజెస్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ముందుగా చూసుకోకపోయి ఉంటే, సో ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో వీడియో రూపంలో ఉంది. సో దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇలా అలాగూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే మీకు నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అదొకసారి మీరు చూసుకోండి సరిపోతుంది. సో మనకి ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూస్తున్న టేబుల్ ఇది. ఓకే, సో ఇది ఎలాగో నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలని డీటెయిల్గా మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ లింక్ ఇచ్చారు. సో ఇదే డీటెయిల్స్, ఇవి డీటెయిల్స్ ఇప్పుడు నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రూ స్టెప్స్. అండ్ మనం ఇది ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకున్న తర్వాత మనం ఇక్కడ డిక్లరేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. దీని తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఎన్ని రకాలుగా అవకాశం ఇచ్చారనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పర్టికులర్ పోస్ట్కి, అంటే వాళ్ళకి రకరకాల వేస్ తోటి మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడానికి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు. ఓకే, మనకి ఒకవేళ ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ తోటి మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్టీఏ వెబ్సైట్లో. ఒకవేళ డిజీ లాకర్ ఉంటే డిజీ లాకర్ ద్వారా కూడా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోయినా కూడా డిజీ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తద్వారా మనం ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్లో పాల్గొనవచ్చు. అండ్ మనకు డిజీ లాకర్ లేకపోతే ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజీ లాకర్ ఉంటే ఇది క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఉండి దాంతో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ చూడండి, ఆధార్ క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ అడుగుతుంది. డిజీ లాకర్ అంటే డిజీ లాకర్ తోటి డైరెక్ట్గా లాగిన్ అవ్వడానికి ఈ స్టెప్ వస్తుందండి. నాకు డిజీ లాకర్ లేదు అంటే క్రియేట్ డిజీ లాకర్ అకౌంట్ అని అడుగుతుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మనం చదివిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిజిటల్ రూపంలో స్టోర్ చేయడానికి మనకి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఒక అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్లో మీరు ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీరు ఇక్కడ ఆధార్ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఐడెంటిఫైర్. సో దాంతో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, ఈ ఎన్టీఏ వెబ్సైట్లో. అండ్ మీకు అది లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉండి మీరు ఇండియన్ సిటిజన్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ద్వారా కూడా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే కూడా మీరు దాంతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ వచ్చి యాక్చువల్లీ
డిజిలాకర్తో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ తోటి నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఓటీపీ రావట్లేదు. దాని ద్వారా నాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కుదరలేదు. సో మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత మీరు ఓటీపీ ఇక్కడ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది దీని తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది ఏంటి అనేది నేను అన్ని స్క్రీన్ షాట్ తీసాను. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీసాను. స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది చాలా సింపుల్గానే ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను నా డెస్క్టాప్ మీద కొన్ని స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశాను నవోదయ రిక్రూట్మెంట్కి సంబంధించినవి. సో ఈ స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ప్రతిదీ కూడా నేను పెయింట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, సో నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుందండి. నెట్ సెంటర్కి వెళ్ళి అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర కంప్యూటర్ ఉంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్. ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేయాలని నేను ఈ స్టెప్ ఫస్ట్ స్టెప్ అండి, ఇది మీకు చెప్పాను కదా. సో దాని తర్వాత మనకి చూడండి రెండో స్టెప్ అండి ఇది. ఇలా మనం ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కంటే ముందు కూడా మనకి ఇక్కడ ఇంకో స్టెప్ ఉందండి. ఓకే, ఈ స్టెప్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇప్పుడు లాగిన్ అయింది డిజిలాకర్ ద్వారా లాగిన్ అయ్యాను. ఈ ఇన్ఫర్మేషన్ డిజిలాకర్తో లాగిన్ అయ్యాను. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఇలా డీటెయిల్స్ కొన్ని అడుగుతాయండి. రిజిస్ట్రేషన్ పేజ్లో మనం ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, ఇలా కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేయాలి. ఇది ఏమేమి డీటెయిల్స్ అడిగాయని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీశాను. సో మీ డీటెయిల్స్ మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి కార్డు లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా ఆధార్ ప్రకారం మీరు ఎంటర్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగాడు ఇక్కడే. ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం చేసేది ఎన్టీఏ రిజిస్ట్రేషన్, దీంట్లోనే చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ జెండర్, తర్వాత కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ అవుతారా, మీరు రెగ్యులర్ ఎంప్లాయా, స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడిగాడని మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంప్లాయా అని మిమ్మల్ని ఇక్కడ అడిగారు. అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ కన్ఫర్మ్ చేయాలి దాన్ని. అండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత మనకి చూడండి అండ్ నెక్స్ట్ స్టెప్ అంటే ఇదే ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్లోనే మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ మనం చూడొచ్చు. ఈ నెక్స్ట్ సెక్షన్లో చూడండి ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అయిపోయింది. ఐడెంటిటీ టైప్, ఇక్కడ మీరు మీకు ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీ కార్డు టైప్ ఏంటి, ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్, మీరు ఏ ఐడెంటిటీ కార్డు టైప్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు దాన్ని అడుగుతున్నారు. అండ్ దాని నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది మనకి ఎగ్జామినేషన్ టైంలో ఈ ఐడెంటిటీ కార్డు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. కాబట్టి మీకు దగ్గర ఏ ఐడి కార్డు ఉంటే దాన్ని మాత్రం మీరు ఎంటర్ చేయండి. అండ్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ విత్ డిజేబిలిటీ ఉంటే, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటే మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉండి మీరు స్క్రైబ్ కావాలా, మీకు రీడరు స్క్రైబ్ కావాలంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఈ రీడర్కి అవసరము, అలాగే చేతులు లేని వాళ్ళు ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ కూడా అవసరం. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మనకి అవకాశం ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్వశ్చన్, దీన్ని అప్రోప్రియేట్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు కరస్పాండెన్స్ అడ్రస్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రెమిస్ నెంబర్ అంటే ఇక్కడ మీ ఇంటి నెంబర్ అనుకోవచ్చు అండి, హౌస్ నెంబర్. దాని తర్వాత సబ్ లొకాలిటీ ఆప్షనల్. అండ్ లొకాలిటీ అడుగుతున్నారండి, మీ కాలనీ ఏంటి, విలేజ్ ఏంటి, ఇలా కొన్ని డీటెయిల్స్ అడిగారండి. సో దాని తర్వాత చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ 4 అంటే సెక్షన్ అప్లికేషన్ ప్రాసెస్లోనే రిజిస్ట్రేషన్, ఎన్టీఏ రిజిస్ట్రేషన్లోనే మనకి నెక్స్ట్ సెక్షన్ అండి. సో ఈ నెక్స్ట్ సెక్షన్లో పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నాడు. ఈ పర్మనెంట్ అడ్రస్ మనకి కరస్పాండెన్స్ సేమ్ అనుకుంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ పెడితే సరిపోతుందండి. మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫుల్ డీటెయిల్స్ కరస్పాండెన్స్ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేస్తాయండి, దానికోసం ఇది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 5 స్టెప్ మనకి రిజిస్ట్రేషన్ స్టెప్లోనే మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. సెక్యూరిటీ క్వశ్చన్, మీరు ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో మీరు మీ చైల్డ్హుడ్ నేమ్ ఏంటి, తర్వాత మీరు ఎక్కడ చదివారు, ఓకే, అలా కొన్ని మీ బర్త్ ప్లేస్ ఎలా అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్కి మీరు ఇక్కడ ఆన్సర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వశ్చన్స్ మనకి యూజ్ అవుతాయండి, సెక్యూరిటీ క్వశ్చన్స్. సో మనకి పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఒక క్యాపిటల్ లెటర్ మినిమం ఉండాలి, తర్వాత ఒక లోయర్ లెటర్ ఉండాలి, అండ్ నెంబర్స్ కూడా ఉండాలండి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్పెషల్ క్యారెక్టర్ లిస్ట్ ఇచ్చాడు. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ లిస్ట్లో ఉండాలి. అండ్ మినిమం పాస్వర్డ్ లెంత్ వచ్చి 8 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 13 క్యారెక్టర్స్ వరకు ఉండేటట్టు మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి సెక్యూరిటీ పిన్ అనేది ఇచ్చారండి. సెక్యూరిటీ పిన్ అంటే ఏం లేదు, క్యాప్చా.
సో ఈ క్యాప్చా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఇది ఏదైతే నెంబర్ వచ్చిందో ఈ పర్టికులర్ నెంబర్ మీకు ఏది వస్తే అది మీరు అది ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీరు ఇక్కడ అగ్రీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఈ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఎన్టీఏ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఎన్టీఏ రిజిస్ట్రేషన్ చేయకపోతే మనం ఇక్కడ అప్లికేషన్ చేసే అవకాశం లేదు, కాబట్టి ఎన్టీఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని గురించి మీకు చెప్తున్నాను. సో అండ్ మనకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి ఇలా ఎన్టీఏ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎన్టీఏ ఫామ్ అండి. సో ఈ ఎన్టీఏ ఫామ్లో మనకి కొన్ని డీటెయిల్స్ మన డీటెయిల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ మనం ఒకసారి త్వరగా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా మనకు కొన్ని డీటెయిల్స్ మనం ఏవైతే డీటెయిల్స్ సబ్మిట్ చేసామో అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఆల్రెడీ మనం ఎంటర్ చేసినవి ఆ డీటెయిల్స్ మనకు వచ్చాయి. సో వీటిని క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత చూడండి మనకి ఇక్కడ ఇదే ఫామ్ మనకి ఏదైతే ఎన్టీఏ రిజిస్ట్రేషన్ చేసామో దాంట్లో డీటెయిల్స్ రివ్యూ చేస్తున్నాము. ఆ రివ్యూ డీటెయిల్స్లో మనకి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్, సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పాం కదా, ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్. దాని తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాటన్నిటి కూడా మీరు వెరిఫై చేసుకున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమేమి వెరిఫై చేసుకున్నారు, ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్, సో వీటన్నిటిని వెరిఫై చేసుకోమని అడుగుతున్నారు. తర్వాత మీరు ఇప్పుడు ఏవైతే డీటెయిల్స్ రివ్యూ చేశారో అవన్నీ కూడా కరెక్టే ఉన్నాయని మీరు ఇక్కడ అగ్రీ పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్లో సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ ఇలా మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్కి మీరు ఓటీపీ వెళ్తుంది, ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. దాని తర్వాత మీరు సెక్యూరిటీ పిన్ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. అండ్ దీని తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ క్లిక్ చేయాలి అంటే సబ్మిట్ క్లిక్ చేయబడగానే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ తీసి మీరు ఇక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, అది కూడా నేను ఇక్కడ మీకు చూపించాను. అకౌంట్ క్రియేటెడ్ ఇక్కడ దీని తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా అకౌంట్ క్రియేట్ అవుతుందండి. సో ఇలా అకౌంట్ క్రియేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఇలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాని తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ తోటే మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ నెంబర్ కూడా మనకి ఈమెయిల్కి పంపించబడుతుంది. ఆ ఈమెయిల్ ఏదైతే వచ్చిందో అది ఒకవేళ జంక్లో కానీ స్పామ్లో కానీ ఉంటే దాన్ని మీరు చెక్ చేసుకొని దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ నెంబర్, దాని తర్వాత పాస్వర్డ్ మినిమం ఇందాక చెప్పుకున్నాం కదా, పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్, తర్వాత క్యాపిటల్ లెటరు, తర్వాత కొన్ని నెంబర్స్ ఉండాలి అలా చెప్పుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే పిన్ అంటే సెక్యూరిటీ పిన్ అంటే ఇక్కడ క్యాప్చా, ఈ క్యాప్చాని మేము ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇలా సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ పేజ్ అప్లై చేసుకోవడానికి సంబంధించిన స్క్రీన్లోకి వెళ్ళిపోతామండి. సో అది కూడా తీసాను నేను. ఇక్కడ మీకు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందని చెప్పాం కదా, సో ఇలా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈమెయిల్కి వస్తుందండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా వచ్చింది ఇక్కడ అప్లికేషన్ నెంబర్. కానీ నా అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిందా, ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఫిలప్ కంప్లీట్ కాలేదు, ఎగ్జామినేషన్ ఫీ కంప్లీట్ కాలేదు. సో ఈ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తేనే మనకి ఇక్కడ ఎన్విఎస్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఓన్లీ ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసాం, ఎన్టీఏ వెబ్సైట్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నాం లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. దీని తర్వాత మనం ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనము ఫిలప్ చేయాల్సి ఉంటుంది కదా. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ తీశాను, క్యాప్చర్ చేశాను. చూడండి ఇక్కడ ఇలా మనకి అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్లోకి లాగిన్ అవ్వడం కూడా మీకు చూపిస్తాను. వెబ్సైట్లో ఇక్కడ మనం ఎలా లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. సో ఇలా ఇన్ఫర్మేషన్ అనేది మాది ఉంది. సో నేను ఇక్కడ మీకు ఆ నెంబర్ కొట్టేసి నేను చూపిస్తాను. సో ఇలా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి తర్వాత మీరు ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనం లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతాం. సో లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్స్ నేను క్యాప్చర్ చేశాను. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ లాగిన్. సో మీరు లాగిన్ కాగానే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా వస్తుంది. సో ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు అండ్ అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్గా ఉంది. సో అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి మనం ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. మనము పోస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ మొబైల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం రివ్యూ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు కనిపించట్లేదు కాకపోతే అది ఏంటంటే ఇక్కడ రివ్యూ చేయాల్సి లాస్ట్ స్టెప్లో మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ మనం ఫిలప్ చేసామో అదంతా కూడా మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇలా మనకి అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకు లాగిన్ అయిన తర్వాత కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందో చూద్దాం. ఓకే, అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ కోసం అని
ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. పోస్ట్ సెలక్షన్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ కాబట్టి ఫస్ట్ స్టెప్లో మనం పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ పోస్ట్ ఏవైతే ఉన్నాయి, ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయండి. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అయినా కూడా అన్ని రకాల పోస్టులు కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కంప్యూటర్ ఆపరేటర్ అనే పోస్ట్ పెట్టాను, కానీ నాకు ఏజ్ లేదు కాబట్టి, నాకు ఏజ్ లేకపోవడం వల్ల మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడానికి కుదరలేదు. నేను మొత్తానికి అయితే అప్లికేషన్ చేయడానికి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉన్నది పెట్టుకొని చేశాను. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ఇది 40 years వరకు చేసుకునే అవకాశం ఉంది. సో ఇది టిక్ మార్క్ పెట్టి నేను మిగతా స్టెప్స్ అనేది చూపించుకుంటూ వెళ్ళానండి. సో ఇక్కడ మీరు పోస్ట్ క్లిక్ చేయగానే ఆ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, మిగతా డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. సో ఇక్కడ మీరు అప్లై ఫర్ పోస్ట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయో వస్తాయి. ఈ ఏమేమి పోస్టులో ఉన్నాయో వాటికి సంబంధించిన వాటిని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్, దాని తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలనేది కూడా అడుగుతున్నారు. సో ఇలా మనము అప్లికేషన్ సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ దీని తర్వాత చూడండి, మనకి ఇక్కడ పోస్ట్ సెలెక్షన్ అయిపోయిందండి. పోస్ట్ సెలెక్షన్ నేను చెప్పాను కదా, నేను పోస్ట్ వచ్చి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ సెలెక్ట్ చేశాను. సో ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్ సెలెక్ట్ చేశాను. సో ఆ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్కి వెళ్ళిపోయాం. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనకి క్యాండిడేట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండరు, ఫాదర్స్ గార్డియన్ నేము, మదర్స్ గార్డియన్ నేమ్, ఐడెంటిటీ టైప్ అండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్, నేషనాలిటీ, మీ కేటగిరీ ఏంటి, ఎక్స్ సర్వీస్ మెనా, అండ్ మీరు ఆల్రెడీ ఎన్విఎస్లో ఎంప్లాయా కాదా, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, ఇలా కొన్ని డీటెయిల్స్ అడుగుతారండి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎలా ఫిలప్ చేయాలంటే డ్రాప్ డౌన్ లిస్ట్లో చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మీకు ఈ ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనము కమ్యూనికేషన్ డీటెయిల్స్కి సంబంధించిన ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుందండి. సో కమ్యూనికేషన్ డీటెయిల్స్ సంబంధించిన ఫేజ్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ తీశాను. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి మనం యాక్చువల్లీ ఏవైతే అడ్రస్ ఫిలప్ చేసామో ఆ డీటెయిల్స్ మాత్రం మనకి డైరెక్ట్గా పాపులేట్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మనం ఎన్టీఏ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చేసాము. సో ఈ డీటెయిల్స్ అనేవి ఏవైతే స్టార్ మార్క్ ఉన్నాయో అవి మ్యాండేటరీ, వాటిని ఫిలప్ చేయండి. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ తర్వాత మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను స్క్రీన్ షాట్ తీసాను. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో మీరు ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు, పాసింగ్ మంత్ ఏంటి, పాసింగ్ ఇయర్, యూనివర్సిటీ, రోల్ నెంబరు, మార్క్స్, పర్సంటేజ్, దాని తర్వాత యాక్షన్. సో ఇలా మీరు ఏవైతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్కి తగ్గట్టుగా ఉందో వాటన్నిటిని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ఫిల్ చేయకపోతే మాత్రం మీకు ఇక్కడ మనం అప్లికేషన్ కంప్లీట్ చేయలేము. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఏమేమి పాస్ అయ్యారో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఫిలప్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి స్టెప్లో కూడా మనం ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ముందుకు వెళ్తూ ఉండాలండి. ఓకే, సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించింది. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సపోజ్ కొన్ని పోస్టులకి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. సో నేను ఇందాక సెలెక్ట్ చేసిన అని చెప్పా కదా, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్. సో ఆ ప్లంబర్ పోస్ట్కి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం మనం ఎలిజిబుల్ అవుతామండి, నాట్ ఎలిజిబుల్ అవుతాం. సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ నేను డమ్మీ డీటెయిల్స్ ఫిలప్ చేశాను. సో ఈ డమ్మీ డీటెయిల్స్ మీరు యాజ్ పర్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎస్ పెట్టాను. ఎస్ పెడితేనే నన్ను అప్లికేషన్ ప్రొసీడ్ కానిచ్చింది కాబట్టి ఎస్ పెట్టాను. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీరు ఏ కంపెనీలో పనిచేశారు, అది ప్రైవేటా, గవర్నమెంటా, లేదా మీరు బయటనే ప్రైవేట్గా మీరు సొంతంగా పనిచేసుకున్నారని కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అండ్ పోస్ట్ హెల్డ్, మీరు ఎక్కడ, మీరు ఏ పర్టికులర్ పోస్ట్, ఇక్కడ హైదరాబాద్ కాదండి యాక్చువల్లీ, ఇక్కడ మీరు ఏం పోస్ట్ అంటే మీ పోస్ట్ ఏది, సో మీరు క్వాలిఫికేషన్ డిజిగ్నేషన్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అప్లికేషన్, మీ పోస్ట్ ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారో, దాని తర్వాత మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా. సో వర్క్ చేయకపోతే మాత్రం, ప్రజెంట్ వర్క్ చేయకపోతే ఇక్కడ మనకి ఎండ్ డేట్ కూడా వస్తుందండి. నేనైతే కరెంట్ వర్కింగ్ అని పెట్టాను. అండ్ కౌంట్ ఎక్స్పీరియన్స్ అనేది మంత్స్లో వచ్చింది. మనకి పే స్కేల్, సిటీసీ ఆఫ్ ది పోస్ట్ హెల్డ్, మీకు పే స్కేల్ ఏమైనా ఉంటే పే స్కేల్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. దీని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఆ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జామ్ సెంటర్స్. సో ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టేట్లో మీరు ఇక్కడ ఎగ్జామ్ సిటీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలా మూడు సిటీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పోస్ట్లో మనకి సిటీస్ పెట్టాను. తెలంగాణలో వరంగల్, హైదరాబాదు, తర్వాత నిజామాబాదు, కరీంనగర్, ఇలా జేఎన్వీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో మాత్రమే మనకు అవకాశం ఇచ్చారు ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మీరు అవి చూసుకొని మీరు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇది మనకి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్కి సంబంధించిన స్టెప్. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ సర్టిఫికేట్, మన ఫోటో డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఫోటో డీటెయిల్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ సెక్షన్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్లో మన ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ, సర్టిఫికేట్, తంబు, వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సైజెస్ కూడా ఇచ్చాడు ఇక్కడ.
మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీటి సైజెస్ ఎలా ఉండాలి ఏంటి అనేది. మీకు ఈ సర్టిఫికేట్ సైజెస్ కన్వర్ట్ చేసుకోవడానికి కంప్రెస్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి. ఆ వెబ్సైట్స్ వచ్చేసి మీరు ఫొటోస్ కంప్రెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడైతే కంప్యూటర్లో ఉందో వాటిని చూస్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా వస్తుందండి అప్లోడ్ చేసిన తర్వాత. ఓకే, సో ఇలా మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ మనకి ఏమీ లేదు, ఫోటో, సిగ్నేచర్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ తంబు, వీటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దిస్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి మొబైల్ వెరిఫికేషన్ స్టెప్ అండి. సో ఈ మొబైల్ వెరిఫికేషన్ స్టెప్ చూద్దాం. సో మొబైల్ వెరిఫికేషన్ స్టెప్లో మనకి యాక్చువల్లీ మనం ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ స్టెప్లో మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి క్యాప్చా వస్తుందండి. క్యాప్చా ఎంటర్ చేయాలి అండ్ దాని తర్వాత మనం సెండ్ ఓటీపీ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సో సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది, మొబైల్ ఓటీపీ. ఆ ఓటీపీని మనం క్యాప్చా ద్వారా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి అండ్ ఓటీపీ ఎంటర్ చేయాలి. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ వెరిఫై ఓటీపీ క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుందండి. సో మొబైల్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి రివ్యూ అప్లికేషన్ అండి. రివ్యూ స్టెప్ అని ఉంది. సో ఈ రివ్యూ అప్లికేషన్లో మనకి యాక్చువల్లీ మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ రివ్యూ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ రివ్యూ అప్లికేషన్ ఫామ్లో మన డీటెయిల్స్ అనేవి కూడా మనకు అన్ని క్లియర్గా చూపిస్తారు. వాటిని మనం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒకవేళ వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఓకే అనుకుంటే మనం ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ స్టెప్ పేమెంట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనము ఓకే రివ్యూ చేసుకున్నాము. రివ్యూ చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా సబ్మిట్ కొట్టాలా వద్దా అని అడుగుతున్నారు. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే అవకాశం వచ్చింది రివ్యూ అయిపోయిన తర్వాత. సో లాస్ట్ స్టెప్ ఇది ఫైనల్ స్టెప్ అండి. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి యాక్చువల్లీ పేమెంట్ స్టెప్కి వెళ్ళిపోతాం. సో ఈ పేమెంట్ స్టెప్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ పేమెంట్ స్టెప్, ఈ పేమెంట్ స్టెప్లో మనకి ఇక్కడ చూడొచ్చు మన అప్లికేషన్ నెంబర్ ఏంటి, అమౌంట్ ఏంటి, తర్వాత మనం ఏ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసాము. నేను చెప్పాను కదా ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పోస్ట్కి అప్లై చేశాను అని చెప్పాను. తర్వాత ఇక్కడ మీరు పే నౌ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయండి. ఆర్డర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, ఎగ్జామ్ ఫీ, పెయిడ్ అమౌంట్, పేమెంట్ గేట్వే, పేమెంట్ సబ్మిట్ డేటు, పేమెంట్ స్టేటస్. ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటేనే మనకి పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మన అప్లికేషన్ అనేది యాక్చువల్లీ మనం ఫైనల్గా సబ్మిట్ చేసినట్టు అండి. ఒకవేళ మనకి అది కంప్లీట్ కాకపోతే మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనది సబ్మిట్ కానట్టు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా ఉండాలండి. ఆఫ్టర్ దిస్ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇలా మనం జేఎన్వి ఏదైతే నవోదయ విద్యా సమితి ద్వారా మనకి ఏవైతే పోస్టులు రిలీజ్ చేశారో జవహర్ నవోదయ విద్యాలయాస్లో నాన్ టీచింగ్ పోస్టు, వీటికి మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్స్ రూపంలో అడగవచ్చు, లేదా మీరు మళ్ళొకసారి వీడియో చూసినా మీకు క్లియర్గా డౌట్స్ క్లారిఫై అయిపోతాయండి. సో ఇలా మనం నవోదయ విద్యాలయ సమితి ద్వారా రిలీజ్ చేసిన నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి ఈ వెబ్సైట్ అండి, నవోదయ nvs.nta.online.in. ఇక్కడికి వెళ్ళినా సరిపోతుంది, లేదా మనం వెబ్సైట్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి కూడా లింక్ క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇలాంటి అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కామెంట్లో నన్ను అడిగితే నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్లికేషన్స్, రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్, అలాగే ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.